లోకా సినిమాటిక్ యూనివర్స్లో మానవులు పుట్టడానికి ఎన్నో వేల సంవత్సరాల క్రితం అనున్నాకి అనే ఒక శక్తివంతమైన నాగరికతగా వెలుగొందింది. వాళ్లు సాంకేతికంగా మానవుల కంటే ఎంతో ముందు ఉండేవాళ్లు. వారి ప్లానెట్ని ఇస్టార్ అనే రాణి పాలించింది. ఆమె తన కుమారుడితో పాటు అద్భుతమైన సామరస్యంతో అనున్నాకులను నడిపింది. కాని వారి స్వగ్రహానికి పై ముప్పు ఏర్పడింది. ఇస్టార్ తన అత్యుత్తమ యోధుడు అయిన మోతూన్ని ఒక ముఖ్యమైన మిషన్పై పంపింది. ఈ విశ్వంలో ఒక కొత్త జీవనయోగ్య గ్రహాన్ని వెతకవన్నది. మోతూన్ విశిష్టమైన అనున్నాకి అంతరిక్ష నౌకలో తన ప్రయాణం చేశాడు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన నావలో విశ్వం యుద్ధాంతరాలను దాటి మానవులు ఉండే భూమిని కనుక్కొన్నాడు. అక్కడ రాతికాలం నాటి మానవులు ఉండేవారు. వారు ఆధ్యాత్మిక శక్తులు లేకుండా, సాధారణ విజ్ఞానం కేవలం లేకుండా ఉండేవారు. మోతూన్ ఈ మానవులతో కుటుంబ సంబంధం లాగా అభివృద్ధి చెందాడు. తన శక్తులతో వారికి సహాయం చేసి మానవ జాతి ఎదుగుదల కొరకు దారితీస్తున్నాడు. ఆ తరువాత ఇస్టార్ తన కుమారుడితో సహా అనున్నాకి గొప్ప నౌకతో భూమికి చేరుకుంది. భూమిని చూసి తను చాలా ఆనందపడింది. కాని ఇలాంటి ఒక గ్రహం శక్తివంతులైన అనున్నాకి వాళ్ల కంట్రోల్లో ఉండాలని మానవులపై దుర్వినియోగం చేసి తమను దేవతలుగా ప్రకటించింది. మానవులని బానిసలుగా మార్చి వారితో పిరమిడ్లు నిర్మించడానికి బలవంతం చేసింది. మాట వినని మానవులని హతమార్చింది. మానవులు బలహీనులై బాధలో సైతం ఉన్నారు. మోతూన్ ఇది మొత్తం గమనించాడు. మొదటి నుండి మనుషుల గురించి తెలిసిన అతను ఆ బలహీనులను కాపాడాలి అనుకున్నాడు. తన బాధ్యతతో మనుషుల కష్టాలను చూడలేక తన శక్తులతో పోరాడి అన్ని యోధులను వధించాడు. ఇస్టార్ కూడా అతని పరాక్రమానికి తట్టుకోలేక పారిపోయింది. అలా మోతూన్ మనుషులను ఇస్టర్ నుండి కాపాడాడు. దాని తర్వాత తన శక్తులను మంచికి ఉపయోగించేవాళ్లకి నిర్ణయించుకున్నాడు. కాని ఇస్టర్ సముద్రంలో కొంతమంది డైవర్స్కి దొరుకుతుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత మెలుకున్న తను తన శక్తులను తిరిగి పొందటానికి పాత పురాణ వస్తువులను సేకరించడానికి ఒక సీక్రెట్ కల్ట్ ఏర్పరిచింది. కాని దాని గురించి చాలా చెప్పబడలేదు. మోతూన్ కూడా కొన్ని ప్రీస్ట్స్తో కలిసి వాటిని సేకరించి ఇస్టార్ ఎదుట నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ యుద్ధం మానవుల హితానికి, ఇస్టార్ మరియు మోతూన్ మధ్యకు ఉన్న సుదీర్ఘ పోరాటానికి పునాది ఏర్పడింది.